ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం. మరి అభిసుతం చూసేండ్రి. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందయ్యా అంటే, ఒక పక్క యూరియా కోసం లైన్లు కడుతున్న రైతుల తిప్పలు, ఇంకో పక్కనేమో దేవుని గుళ్ళే టార్గెట్ గా దొంగల చోరీలన్నట్టే ఉన్నది కదా పరిస్థితి. ఇగో మూతికి మాస్క్ పెట్టుకొని వచ్చిన గీ దొంగని చూడుండ్రి. అర్ధమరాత్రి పూట గుళ్ళేసొచ్చిన గీ బద్మాషిగాడు ఏదో నీళ్ల క్యాన్ కదా మోసుకుపోయినట్టే గుళ్ళున్న హుండీనెట్ల మాయం చేసిండో. మెదక్ రామాయంపేటలున్న మల్లన్న స్వామి అంజన్న గుళ్ళున్న హుండీల్ని ఒకటే నాడు గీ తిరగ మాయం చేసిండట దొంగ బద్మాషిగాలు. మరెందుకు గల్చి చేసిండ్రో ఏందో తెలియదు గాని గుళ్ళకైతే ఒక్కడే వచ్చి అందులున్న హుండీల్ని పట్టుకొని పారారైందట. గిట్లా ఇగే ముచ్చట ఇట్లుంటే, అటు వికారాబాద్ జిల్లా యాలాల సంగమేశ్వరుని గుళ్ళెసుతం గిదే తీరుగ చోరీ చేసిండ్రు దొంగ బద్మాషిగాలు కొందరు. అగో గడ్డపారను తీసుకొచ్చి ఏకంగా హుండీనెట్ల వలగొట్టిండ్రో చూసిండ్రా. గడ్డపారతోని ముంగడికెంచి వలగొట్టనీకే చూసినట్టున్నారు, కాని అండ్లకెంచి పైసలు తీసుకురాదనుకున్నారో ఏందో మళ్ళెనక హుండీ కింద పోంటి ఒక బొక్క పెట్టి అండ్లకెంచి పైసలు మొత్తం మాయం చేసిండట. గంతేగాదు, మళ్ళెవలకు దొరకకుండా ఉండాలని ఆడున్న సీసీ కెమెరాలను సుటం వలగొట్టిండ్రట. ఇక ఈ ముచ్చట మీద ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు ఆలోచి కేసు బుకింగ్ చేసుకుని దొంగల్ని పట్టుకునే పనులపడ్డారట. కానీ ఇప్పుడు అందరు తాన ఆన్లైన్ క్యాష్ లో చెయ్యబట్టి పైసలెవ్వలు ఇండ్లలో పెట్టుకుంటలేరు కదా. గందుకే భక్తులేసే కానుకలకు సూటి పెడుతున్నట్టున్నారు దొంగలని అనబట్టిండ్రట గీ ముచ్చటేరికైనా శానా మంది పబ్లిక్. మమ్మల్ని దొంగల నుంచి కాపాడు సామి అని మొక్కుకునే దేవునికే దొంగల బాధ తప్పుతలేదంటే ఇక ఏం చేస్తాం చెప్పుండ్రి.